పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫాల్కన్ స్కామ్ కేసును సైబరాబాద్ పోలీసులు ఈడీకి రిఫర్ చేశారు. దేశవ్యాప్తంగా 1700 కోట్లు వసూలు చేశారు. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలు అంటూ మోసాలకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు కాగానే అమర్దీప్ దుబాయ్ పారిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో అధికారులను అలర్ట్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫాల్కన్ స్కీమ్ లో స్కామ్ జరిగిందనేది ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఈఓడబ్ల్యూ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫాల్కన్ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఇందులో దాదాపు 1700 కోట్ల వరకు కూడా పెట్టుబడుల రూపంలో ఆకర్షించి దాదాపు 850 కోట్ల వరకు కూడా వీళ్ళు మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ 8,000 కోట్ల రూపాయలంతా కూడా విదేశీ కంపెనీలకు వీళ్ళు జమ చేశారా, లేకుంటే ఇది అంటే ఈ మనీ అంతా కూడా వీళ్ళు ఎక్కడికి దాచిపెట్టారనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈఓడబ్ల్యూ అధికారులు కూడా ఈడీకి రెఫర్ చేయడం జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఈఓడబ్ల్యూ అధికారులు కూడా ఈడీకి రెఫర్ చేయడంతో ఈఓడబ్ల్యూ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, మరోవైపు ఈ కేసులో బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ల ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు కూడా అందజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ చైర్మన్ గా ఉన్నటువంటి అమర్దీప్ కుమార్ ఇతను కీలక పాత్రధారుడు, ఇతనే ప్రధాన నిందితుడు. ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో వెంటనే దుబాయ్కి పరారైనట్లు, దుబాయ్కు పారిపోయినట్లు ప్రస్తుతం ఈఓడబ్ల్యూ అధికారులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో సీఈఓతో పాటు చైర్మన్, సిఓ వీరు ముగ్గురు పైన కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలినటువంటి వారు కూడా దేశం విడిచి పారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లను కూడా వాళ్ళు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 1700 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు ఈ మోసానికి పాల్పడినట్లు ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. మరోవైపు ఈ అమౌంట్ అంతా కూడా దాదాపు 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి దీంట్లో పెట్టుబడులు పెట్టి దీని ద్వారా ఆదాయం వస్తుందని నమ్మించి దేశవ్యాప్తంగా చాలా మందిని మోసాలకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీలు, డాక్టర్స్ కూడా వీరి కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినటువంటి వారు ఉన్నారు. ఒక్కొక్కరు 2 కోట్లు 3 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టినట్లు ప్రస్తుతం అయితే మాత్రం గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ డబ్బులతోటే జల్సాల కోసం చార్టెడ్ ఫ్లైట్లను కూడా విదేశాలకు వెళ్లేవాడు అమర్దీప్ అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుండినే వీళ్ళంతా కూడా లావాదేవీలు జరిపారు, ఇక్కడి నుండి ఆపరేట్ చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే తమకు కంప్లైంట్ చేస్తే వాటిపైన విచారణ జరుపుతామనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో డైరెక్టర్లుగా పనిచేసినటువంటి 2 వ్యక్తులని కూడా హైదరాబాద్ తర్వాత ఏపీకి చెందినటువంటి 2 వ్యక్తులని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రధాన నిందితులు అయితే మాత్రం దేశం విడిచి వెళ్లిపోయారనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి ఎలా జరగబోతుంది. ఈ కేసులో మరింత వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.